ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద పాపం ఏంటి? కొందరంటారు అసత్యం, కొందరంటారు ద్రోహం, ఇంకొందరంటారు దురాశ. కాదు, ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద పాపం స్త్రీని గౌరవించకపోవటం, స్త్రీ యొక్క గౌరవానికి భంగం కలిగించటం. ఎందుకంటే ఈ అపరాధం కేవలం స్త్రీ యొక్క శరీరానికే కాదు, తన మనసు, తన ఆత్మ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇక్కడిప్పుడు ప్రశ్న ఏమొస్తుంది అంటే, ఇలా తప్పు చేసిన వారికి ఎలాంటి దండన విధించాలి అని. కొందరంటారు తన శరీరాన్ని బాధించండి అని, ఇంకొందరంటారు తనని చంపేయండి అని. కాని ఈ అపరాధానికి దండన విధించే ముందు అసలైన అపరాధి ఎవరు అనేది గుర్తించాల్సి ఉంటుంది. మీరంటారు సులభమైన విషయమే ఇది అని. అదే పురుషుడు ఎవరైతే తన గౌరవాన్ని పాడు చేశాడో. ఏంటి ఇదంతా నిజమే అంటారా మీరు? మిమ్మల్ని మీరు అవమానపరుచుకోవటానికి, మిమ్మల్ని మీరు అగౌరవపరుచుకోవటానికి అప్పుడప్పుడు స్వయంగా తనే కారణం కావచ్చు కదా? ఆలోచించి చూడండి. గౌరవాన్ని కోల్పోవటం నుంచి కాపాడుకోవటం కొరకు ముందు గౌరవం యొక్క హద్దు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రావణుడు సీతని అపహరించటానికి కారణం సీత అమాయకత్వమే. దాన్ని అడ్డుపెట్టుకుని రావణుడు సీతని ఆ లక్ష్మణ రేఖను దాటించగలిగాడు. కాని అశోకవనంలో అదే రావణుడు సీతని కనీసం ముట్టుకోలేకపోయాడు కూడా. ఎందుకు అంటే రావణుడికి సీతకి మధ్య సీత ఆత్మాభిమానం అనే హద్దుని ఏర్పరచుకుంది. జీవితంలో వద్దు అనటం నేర్చుకోండి. ఎవరైనా మీ గౌరవం అనే హద్దుగీతను దాటుతూ ఉంటే వారిని అక్కడే ఆపటం నేర్చుకోండి. మీ మీద లేచే మొదటి హస్తాన్ని, అలాగే మీ సమస్యని ముందుగా అక్కడే ఆపటం నేర్చుకోండి. ఇక ఆ పురుషుడు కూడా సాహసం చేయడు, తిరిగి మీకు అవమానం చేయటానికి ప్రయత్నించడు కూడా. ఎందుకంటే స్త్రీ జనని, పూజ్యురాలు. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించకండి. మీ సమస్యల్ని మీరే ఎదుర్కోండి. రాధాకృష్ణ.